ఇదే సార్ అది ఒకనా అన్ని కట్ చేస్తుంటా म्यूजिक ऑन दे म्यूजिक ऑन दे ए म्यूजिक ऑन दे कोट्रा बैठी बैठो మిర్యాలగూడ వాసులకు అందరికీ నమస్కారం అండి. ఈ ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ఇప్పుడు మార్చి నెలలో 31 కల్లా లాస్ట్గా ఉంటుంది సార్. అయితే ఈ 31 తర్వాత ఎవరైతే కట్టలేదో వాళ్లకు వడ్డీ పైన చక్రవడ్డీ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి మాకు ఒక టార్గెట్ ఎవరెవరైతే అరియర్స్ కట్టలేదో వాళ్ళపైన మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కరెంటు ఉన్నవాళ్ళు కూడా కరెంటు అంటే ఈ సంవత్సరంలో ట్యాక్స్ కట్టేవాళ్ళు కూడా తొందరగా వాళ్ళు ట్యాక్స్ కట్టేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ ట్యాక్స్ కట్టకపోతే మీకే లాస్ అవుతుంది. ఇంకొకటి మనకు ఫండ్స్ కూడా 15th ఫైనాన్స్ ఫండ్స్ కూడా ఇంకా 3.50 crores మనము అచీవ్ చేయకపోతే ఈ మనకు ఏ విధమైన స్కీమ్స్ డబ్బులు గవర్నమెంట్ నుంచి రావు. కాబట్టి మీ అందరికీ కమర్షియల్ షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ స్పెషల్లీ వాళ్ళందరికీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే వాళ్ళందరూ వాళ్ళ బకాయిలు ఏమైనా ట్యాక్స్లు ఉంటే వాళ్ళు కట్టాలనేసి కోరుతున్నాము.
ఈరోజు గౌరవ సబ్ కలెక్టర్ గారు మరియు రెవెన్యూ సిబ్బంది మరియు పోలీస్ వాళ్ళతో ఈరోజు దాడులు చేయడం జరిగింది. కొన్ని చోట్ల సీజ్ చేయడం కూడా జరిగింది. అది తప్పని పరిస్థితుల్లో మేము అలాగా చేస్తున్నాం సార్. మీగా ట్యాక్స్ ముందే కట్టుకుంటే ఇలాంటి పరిస్థితులు రావు. ఇంకొకటి, మా మున్సిపల్ ఆఫీస్లో కూడా స్పెషల్గా ఒక కౌంటర్ పెట్టడం జరిగింది. మా బిల్ కలెక్టర్సు అండ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్సు మరియు రెవెన్యూ ఆఫీసర్సు అందరూ పొద్దున్న 7 o'clock నుంచి రాత్రి 8 గంటల వరకు మీ ఇంటింటికి వస్తున్నారు. మీ షాపుకు వచ్చేసి ఫస్ట్ డిమాండ్ నోటీస్ ఇస్తారు. ఆ తర్వాత డిమాండ్ నోటీస్ అయిపోయిన తర్వాత, దానికి టైం అయిపోయిన తర్వాత రెడ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాతనే ఈ చర్యకు మేము తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఇది ఏదో మీరు వచ్చినారు, ఏదో మీరు మమ్మల్ని చెప్పలేదని కాదు. 3 సార్లు వచ్చిన తర్వాత వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది, బల్క్ మెసేజెస్ ఇవ్వడం జరిగింది, మార్నింగ్ ఆటోస్లో కూడా వాయిస్ మెసేజెస్ కూడా ఇవ్వడం జరిగింది, బయట కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలనేసి చెప్పడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత తప్పని పరిస్థితుల్లో మీ దగ్గర ఈ సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అందరూ ఈ అవుట్ స్టాండింగ్ అమౌంట్స్ ఏవైనా ఉంటే తొందరగా కట్టేయండి. లేకపోతే ఈ చర్యలు ఇక్కడే ఆగిపోవు. ఇక రేపటి నుంచి మేము మిగిలిన వాళ్ళకు అందరికీ ఇలాగే సీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా సామాన్లు కూడా జప్తు చేయడం జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ కట్టు కూడా మేము చేయదలుచుకున్నాము. కాబట్టి అందరికీ ఒక విన్నపం అండి, అందరూ వాళ్ళ బాకీలు మా ఆఫీస్లో లేకపోతే ఆన్లైన్లో కూడా వాళ్ళు కట్టండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగే మనం అందరూ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి చాలా సుదీర్ఘంగా డిస్కషన్ పెట్టాం. అందరూ మిర్యాలగూడ నివాసులు కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి, కడితేనే మన టౌన్కి అభివృద్ధి వస్తుంది. ఏవైతే 15th ఫైనాన్స్ కమిషన్ టార్గెట్స్ ఉన్నాయో అవి కూడా మనకి ప్రాపర్టీ ట్యాక్స్ కడితేనే వస్తాయి. మనం ఇప్పుడు నెక్స్ట్ 10 daysలో 3 crores ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేస్తేనే మనకి 15th ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ వస్తాయి. ఒకవేళ మనకి 3 crores కలెక్ట్ చేయకపోతే మనకి ఆల్మోస్ట్ 10 crores లాస్ ఉంటుంది మన మున్సిపాలిటీకి. 10 crores లాస్ అంటే అది కేవలం ప్రజలకే అవుతుంది. వాటర్ సప్లై ఇంప్రూవ్ కాదు, ఆ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ రావు, రోడ్ సంబంధించి కూడా అన్ని యాక్టివిటీస్ హ్యాంపర్ అవుతాయి. మనం ఈ 3 crores కలెక్ట్ చేస్తేనే మాత్రం మనకి ఆల్మోస్ట్ 10 crores ఫండ్స్ వస్తాయి. 3 crores కలెక్ట్ చేయాలంటే మన డైలీ 30 lakhs టార్గెట్ ఉంది. డెఫినెట్లీ నేను అందరు సిటిజన్స్ని, రెసిడెంట్స్ని ఏం కోరుకున్నా అంటే, ప్లీజ్ దయచేసి ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయండి, మా మున్సిపల్ అఫీషియల్స్తో కోఆపరేట్ చేయండి. మన బిల్ కలెక్టర్స్ కావచ్చు, రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ కావచ్చు, ఆర్ఓ కావచ్చు, మన కమిషనర్ గారు కావచ్చు, వాళ్ళు నిరంతరంగా 24/7 ఫీల్డ్లో కూడా వర్క్ చేస్తున్నారు. రెడ్ నోటీసులు ఇస్తున్నారు. అవన్నీ కూడా ప్రాసెస్ అన్నీ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడం కూడా చాలా సులభం. మీకు ఇంటి నుంచి కట్టాలంటే ఆన్లైన్ వెబ్సైట్ కూడా లాగిన్ అయ్యి మీ పీటీని యాడ్ చేసి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టచ్చు. మీకు ఫిజికల్గా కట్టాలంటే కూడా మున్సిపల్ ఆఫీస్కి వచ్చి యూ కెన్ పే ఇన్ క్యాష్ ఆర్ కార్డ్. మీకు ఆన్ ద స్పాట్ వచ్చి కూడా మా వాళ్ళు ఏవైతే హ్యాండిల్డ్ మిషన్ ఉందో అది కూడా తీసుకొచ్చి మీకు ఆప్షన్ ఇస్తున్నారు. ఆన్ ద స్పాట్ యూ కెన్ పే ప్రాపర్టీ ట్యాక్స్. ఇప్పుడు మంచి టైం ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి. ఇప్పుడు కూడా అందరూ ప్రజలు ఇప్పుడు డిలే లేకుండా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి. లాస్ట్ డే గురించి వెయిట్ చేయొద్దు, ఆ రోజు సర్వర్ అవ్వచ్చు, అట్లా ఇష్యూస్ రావచ్చు. ప్లీజ్ కోఆపరేట్ విత్ ఆల్ మున్సిపల్ ఆఫీసర్స్ అండ్ పే యువర్ ప్రాపర్టీ ట్యాక్సెస్ ఆన్ టైం. ఈరోజు మనం ఆల్మోస్ట్ 10 places యాక్షన్ తీసుకోవడం జరిగింది. రిపీటెడ్ రిమైండర్స్ ఇచ్చినా కూడా ఎవరైతే డిఫాల్టర్స్ ఉన్నారో, రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఉన్నారో, మంచి పొజిషన్స్ ఆఫ్ సొసైటీలో ఉన్నారో, రకరకాల ప్లేసెస్లో మంచి అభివృద్ధి చెందారు, వాళ్ళు కూడా బేసిక్ అమౌంట్ ప్రాపర్టీ 1 lakh 2 lakh ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటే కూడా వాళ్ళు కట్టట్లా అంటే ఇట్ షోస్ నెగ్లిజెన్స్ ఆన్ దర్ పార్ట్. డెఫినెట్గా వీళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అది ఎలక్ట్రిసిటీ కట్ కావచ్చు, వాటర్ కట్ కావచ్చు, సీలింగ్ సంబంధించి కావచ్చు. ఈరోజు 10 places మనం చేయడం జరిగింది. అసలు చాలా షాకింగ్ విషయం ఏంటంటే పెట్రోల్ బంక్స్ అంటే చాలా సిస్టమేటిక్ మేనర్లో రన్ అవుతాయి. వాళ్ళు కూడా ఇట్లాంటి చేస్తే, ఆ పెట్రోల్ బంక్ సీజ్ చేస్తే వితిన్ 2 hours వాళ్ళు మొత్తం చెల్లించేసి ఈ హస్ క్లియర్డ్ ఇట్. సో డెఫినెట్లీ మనం ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్ చేస్తేనే కొంచెం పబ్లిక్లో ఫియర్ వెళ్తుంది. ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ కరెక్ట్గా కడుతున్నారో వాడికి కూడా నమ్మకం కలుగుతుంది. నేను కట్టాను, పక్కన కూడా కట్టాడు,
వాడికి మెసేజ్ కరెక్ట్గా వెళ్తుంది కాబట్టి డెఫినెట్లీ నెక్స్ట్ 10 days కూడా చాలా కంటిన్యూస్ మేనర్లో మంచిగా ఈ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ కూడా చేయడం జరుగుతుంది. మన కమిషనర్ గారు కూడా ఫుల్ సపోర్ట్ మనకి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఫీల్డ్లో ఉన్నారు. మన రెవెన్యూ ఆఫీసర్ జ్ఞానేశ్వరి గారు కూడా కావచ్చు, ఆవిడ కూడా మంచి ప్రొయాక్టివ్గా ఉన్నారు. ప్లస్ మన అదర్ మున్సిపల్ స్టాఫ్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మిర్యాలగూడలో టార్గెట్ ఏవైతే 3 crores 10 daysలో మనం కలెక్ట్ చేయాం. డెఫినెట్గా వీల్ ట్రై టు అచీవ్ దట్. అండ్ కమిషనర్ ఆయన నాకు పర్సనల్గా చెప్పారు, సార్ యూ డోంట్ వరీ అబౌట్ దిస్ సార్, నేనైతే 100% అచీవ్ చేస్తాను. మాకు సిడిఎంఏ గారి నుంచి కూడా ఈవే ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, మాకు స్పెషల్ ఆఫీసర్ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ చేశారు. నేను మీకు హామీ ఇస్తున్నా, మై వర్బల్ హామీ అంటే దట్స్ ఫైనల్ అని చెప్పాడు నా కమిషనరు. సో నేను కమిషనర్ మీద కూడా ఫుల్ ట్రస్ట్ ప్లేస్ చేస్తున్నాను. ఆయన కూడా ఆయన చెప్పిన మాటకి డెఫినెట్గా ఉంటానని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.